2023లోనే ముఖ్యమంత్రి సీట్ కోసం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ కూడా పోటీ పడ్డారు. అయితే ఎమ్మెల్యేల నుండి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎక్కువ మంది చాయిస్ ప్రకారం అధిష్టానం రేవంత్ను సీఎంగా ప్రకటించింది. అప్పట్లో రేవంత్ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొందరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే రేవంత్ సక్సెసర్గా భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర్తో పాటు మరో మంత్రి కూడా రేసులో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆ మంత్రి ఎవరంటే ధనసరి సీతక్క. నా కుర్చీ ఉంటే నా కుర్చీ పక్కన సీతక్క కుర్చీ ఉంటుంది. ఒకవేళ ఒకటే కుర్చీ ఉంటే నా బదులు సీతక్క నా కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత నాది, అదే కుర్చీ అయినా సరే. అవసరం అయితే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు, ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలే కాకుండా ఆర్థికంగా అత్యంత బలమైన వారు. అయితే ఇద్దరికీ మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు అనుమానమే. ఎందుకంటే ఇద్దరు ప్రజాకర్షక నేతలు కారు, మాటకారులు అంతకన్నా కారు. ఇక భట్టి, దామోదర విషయం చూస్తే ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం నేతలే. ఇద్దరు ఆర్థికంగా గట్టి స్థితిలోనే ఉన్న మాటకారులైతే కారు. మెజార్టీ ఎమ్మెల్యేల బలం లేదు. అధిష్టానం ఒక పేరును ఫైనల్ చేస్తే ఎమ్మెల్యేలు వీళ్లకు మద్దతిస్తారేమో కానీ తమంతట తాముగా ఎవరికి మద్దతిస్తారని అడిగితే మాత్రం ఈ ఇద్దరికి మెజార్టీ ఎమ్మెల్యేల ఓట్లు పడేది అనుమానమే.